400 రౌండ్లు వేసాను. అంతేకాదు గురుగారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురే గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు. మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గానీ మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా స్నానానికి వెళ్ళిందా? పని పాఠాలని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. హ. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది? లే, పోయో కాలం వచ్చిందా ఏంది? 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో, పొద్దునేమో అది తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్, మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు మహాప్రభు, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తింటుంది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ. గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. ఆ, కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది ఆ, సన్నీ లియోన్. కాదు, ఆ, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించినంత వరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల ఆ, 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా. స్వామి, చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికో ఎస్ జ్ఞాన దయా సింధు గొడ దూకితే అది ఏంటి స్వామి అది? గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. ఆ. గ్యాస్ తుస్సు. అన్నా, ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడన్నా. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఇస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి తిప్పడానికి ఈ రోజే ముహూర్తం. గో హెడ్. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు.